ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో ఒప్పులు చేశారు, గ్రూప్ గేమ్ ఆడారు, అన్ని చేశారు. కానీ రిలీజ్ అయ్యే టైం వచ్చింది కాబట్టి రిలీజ్ అవుతున్నారు. అందులో నాకు బాగా కనబడింది ఒక ప్రేరణనే. యష్మి రిలీజ్ అయ్యే టైంకి ఆప్షన్ లేక ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రేరణకి బజ్ ఉంది. ప్రేరణను కొంచెం ఫైనలిస్ట్ గా చూడాలని నాకు కూడా ఒక ఆశ ఉంది. ఎవరెవరు గ్రూప్ గేమా? లేదులే, గ్రూప్ అంటే ఒక ముగ్గురు నలుగురు కలవాలి. ఆల్రెడీ చీలిపోయింది గ్రూప్. ఒక ఇద్దరే ఉన్నారు కాబట్టి అంత గ్రూప్ గేమ్ ఏమి అట్రాక్ట్ చేయదు. ఇప్పుడు ఒక ఇద్దరు వల్ల ఫ్రెండ్షిప్ అంటారు కానీ గ్రూప్ అనరు. ఇప్పుడు అది ఫ్రెండ్షిప్ ఎవరో నిఖిల్, పృథ్వీ, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ జోన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత ఎఫెక్ట్ అయితే పడదు. కానీ ఒక్క విషయం చెప్తా, ఒక్క మొక్కలో చెప్తా, విష్ణుప్రియ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు గనక ఈ వీక్ లో నన్ను ఇంప్రెస్ చేస్తే నేను ఉన్న రోజులు కూడా నీకు సపోర్ట్ చేస్తా. నీకు బయటకు వచ్చిన తర్వాత పాలాభిషేకం చేస్తా నీ బొమ్మకి. నీకు చేయమన్నా చేస్తా. ఇది మట్టికి రాసి పెట్టుకో. నాకు ఎంత వరకు ఒక్కసారి కూడా అబ్బా నువ్వు తోపన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాలా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నువ్వు ఎన్ని వారాలు ఎలా సేవ్ అయిపోయావు నాకు చెప్పవా ప్లీజ్ అని. పిఆర్లు అంత గట్టిగా కొనేసావా బయట నీ కోసం అంత డబ్బా కొట్టుకుంటా? నాకు అర్థం కాదు. ఎవరికి అసలు ఓ విషయం చెప్పనా, పృథ్వీకి బ్యాక్ సపోర్ట్, బ్యాక్ పుషింగ్ ఎలా ఉన్నా కానీ పృథ్వీ ఆడు రియల్ గేమ్ బయటకు రావాలంటే ముందు విష్ణుప్రియ బయటకు రావాలి. బయటకు వస్తేనే ఆ పృథ్వీలో ఉన్న ఫైర్ బయటకు వస్తుంది. మీకు ఒకటి తెలుసా, టాప్ 5 లో కనుక పృథ్వీ ఉంటే అందరికీ డేంజరే. వాడు రియల్ గేమ్ బయటకు వస్తుంది. అందులోకి టాప్ 5కి వెళ్ళే లోపు ఈ విష్ణుప్రియ అనే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు రావాలి. బయటకు రాకపోతే కష్టం. ఆడు ఆ టాప్ 5కి వెళ్తమే కష్టం. సో ఇలా ఉంది. ఈ రోజు జరిగిందంతా చూస్తే రోహిణి మట్టికి రియల్ సింగం. ఇలాంటి సింగాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ మళ్ళీ సింగాన్ని తలుచుకోవాలి. నాకు నచ్చింది రోహిణియే. రోహిణికి నిజంగా ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఆదిత్య ఓంకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చేవాడిని. పాపం నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ ఆదిత్య ఓము. తర్వాత రోహిణికి ఎత్తున్నాను లవ్ యూ. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా మదమెక్కిన గుర్రం మీదకి ఎక్కి సారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పృథ్వీ మీదకి ఎక్కి తొక్కిన చూడు, కొండ బద్దలు కొట్టిన చూడు, అది మట్టికి నాకు బాగా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. బయట కూడా చాలా మంది వైబ్ అయితే అలా క్రియేట్ అయిపోయింది. ఇవాళ ప్రోమోలో చూసుకుంటే అఖిల్, హారిక వచ్చారు లోపలికి. వచ్చి ఒక టాస్క్ కూడా కండక్ట్ చేశారు. టాస్క్ ముందు ఏమన్నారంటే, రోహిణి ఐ అప్రిషియేట్ రియల్ సింగం రా నువ్వు అన్నాడు అఖిల్ లాంటోడు మెచ్చుకోవడం అంటే నాట్ ఏ జోక్. ఇంకోటి ఏంటంటే పృథ్వీ దగ్గరికి వెళ్ళి, ఒరే బ్రో ఏంటి నీ ఫోటో నా ఫోటో ఏంటి మేమ్స్ చేస్తున్నారు బ్రో బయట అన్నాడు. అవునా అన్నాడు వాడు. ఎందుకంటే మీరు అంత ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. వన్ ఆఫ్ ద రీజన్ పృథ్వీకి మైనస్ పడడానికి అదే చెప్తున్నా, పదే చెప్తున్నా, ఆ నోటి దోలనే తగ్గించుకోవాలి. నోటి దోల చెప్తున్నాను కదా, నోటి దోల వల్లే వెళ్తాడు వాడు. ఆట తీరుగా అయితే వెళ్ళడు. దయచేసి చెప్తున్నా, నోటు దోల వల్లే ప్రేరణ వెళ్ళినా, పృథ్వీ వెళ్ళినా, విష్ణుప్రియ కూడా కొద్దిగా ఎక్కువైపోయింది నోటు దోల. వీళ్ళ ముగ్గురు వెళ్ళినా ఒక్క మాట తీరు వల్లే బయటకు పోతారు. ఆట తీరు మట్టుకు బాగానే ఉంది, ఒక విష్ణుప్రియ తప్ప అందరిదే బాగుంది ఆట తీరు. గౌతమ్ ఈజ్ ఏ రియల్ హీరోని చేశారు వీళ్ళందరూ కలిపి. అర్థమైంది, ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఆ గ్రూప్ ని తట్టుకోలేక మణికంఠ లాంటోడు, గంగవ్వ లాంటిది బయటకు వెళ్ళిపోయారు. సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యి ఈ గ్రూప్ టార్చర్ తట్టుకోలేక, నీ అమ్మ ఇక్కడే ఉంటే సూసైడ్ చేసుకుంటాము, వీళ్ళు బాధలు పడలేక, వీళ్ళ టార్చర్ తట్టుకోలేక అని బయటకు వెళ్ళిపోయారు. కానీ వన్ అండ్ ఓన్లీ సింగిల్ మ్యాన్ లయన్ ది గౌతమ్, వాడు ఒక్కడే ఎదుర్కోగలుగుతున్నాడు. వాళ్ళకంటే పెద్ద సైకిడు. వాళ్ళు ఒక మాట అనేసరికి 4 మాటలు అంటాడు. ఆ టైప్ లో ఉన్నాడు కాబట్టి గౌతమ్ నిలబడుతున్నాడు. ఫైనలిస్ట్ కంటెస్టెంట్ కూడా అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. నిఖిల్ కి తగ్గ పోరు ఎవరైనా ఉన్నారంటే గౌతమే. నబీలు ఒక 2-3 డేస్ నుంచి ఎపిసోడ్లో చూస్తున్నాను, నామినేషన్ ముందు తర్వాత. వాళ్ళే చెప్తాను, నబీల్ ఈజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. కానీ ఎప్పుడు కూడా వరంగల్ షేర్ అని నేనే మెచ్చుకున్నామండి, ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. చిన్న బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు. బ్యాక్ పిచ్చింగ్ ఈజ్ వెరీ డేంజరస్ గేమ్కి. నీ గేమ్ మరుగున పడిపోద్ది. నువ్వు అసలు ఫైనలిస్ట్ కంటెస్టెంట్ కూడా ఉండవు నువ్వు బ్యాక్ పిచ్చింగ్ మొదలెడితే. అది కూడా ఎస్పెషల్లీ గౌతమ్తోనే పెట్టుకున్నాడు వెళ్ళి. ఒరే బాబు ఆడితో పెట్టుకోకుండా, ఆడితో పెట్టుకున్న వాళ్ళందరూ బయటపోయారు. ఒకసారి నామినేషన్ నుంచి బయటకు వచ్చినోడు ఈసారి అందరిని కూడా బయటకు తోసేస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ రకంగా బజ్ క్రియేట్ అయింది గౌతమ్ అనేది. గౌతమ్కి మీరు అంత హైప్ ఇచ్చారు, ఈ రోజు నాకు నిలబెట్టారు. ఇంకా గౌతమ్ దగ్గర గౌతమ్ ఒక్కడనే చూస్తున్నారు మీరు. గౌతమ్కి తలకున్న టవల్ని చూడట్లేదు. టవల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యూనో. ఎందుకంటే ఆ టవల్కి పెద్ద చరిత్ర ఉంది. ఒక రాష్ట్రాన్ని ఏలింది ఆ టవల్, ఏళ్తుంది కూడా నవ్ సిచ్యువేషన్లో. ఆ టవల్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్ అని చెప్పాలి. ఆ టవల్ని మీనింగ్ తెలిసినోడే సపోర్టింగ్ ఎక్కువ చేస్తారు.
కాబట్టి అక్కడ పీకే ఫ్యాన్స్ అందరూ కూడా గౌతమ్కి షిఫ్ట్ అయ్యి 1% షిఫ్ట్ అయితే చాలు, గౌతమ్ కప్పట్టుకొని బయటకు వచ్చేస్తాడు. టేస్టీ తేజ పాపం ఫీల్ అవుతున్నాడుగా ప్రోమోలో, ఏంటి బ్రో చాలా ట్రై చేస్తున్నాం కానీ మనకి ఎవడో సపోర్ట్ చేయట్లేదు అన్నాడు. ఎందుకు సపోర్ట్ చేస్తారయ్యా, ఎవడు చేస్తాడు నీకు సపోర్ట్, నువ్వు ఆడి గెలుచుకోవాలి ఏదైనా. కానీ ఎమోషనల్ ఫీలింగ్ అయితే అవుతున్నాడు, ఎవరో సపోర్ట్ చేయట్లేదని. చేసే టైం వస్తే చేస్తారు, నీ బాడీ సిచ్యువేషన్కి నువ్వు పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఎవడ బట్టి సపోర్ట్ చేస్తాడు. అదేలే, అందరూ కూడా ఒక సైడ్ వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్క సైడ్ ని తట్టుకునేది ఒక గౌతమే, ఇంకెవరు తట్టుకోలేరు వాళ్ళ టార్చర్ని, ఇంకెవరు తట్టుకోలేరు. ఒక గౌతమ్ తప్పితే ఎవడో తట్టుకోలేడు వాళ్ళ టార్చర్ని. నేను చెప్తున్నాను కదా, వాళ్ళందరూ గ్రూప్ అటాక్ చేస్తారు. ఆ గ్రూప్ అటాక్ లో ఖచ్చితంగా అటు సైడ్ నుంచి పృథ్వీ ఉంటాడో, విష్ణుప్రియ ఉంటుంది, ప్రేరణ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు గ్రూప్ అటాక్ చేశారంటే ఆటోమేటిక్గా నేను తెలివైన ఉన్నా అమాయకున్నా అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట కంటెస్టెంట్కి. అలా ఎదుర్కొనేవాడు ఒక డాక్టర్ బాబే, అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్. ఈజ్ నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్వా అంటున్నాడు. నీ దండవరా స్వామి, డిఫెన్స్ లాయర్ కాదు, నీ మొహం కాదు. ఆడు ఏదో పాయింట్ చెప్దామని వచ్చాడు మధ్యలో, నువ్వు వాడిని అనుకోవాలి, గౌతమ్ మీదకి ఎందుకు వస్తున్నావు. అయినా సరే గౌతంలో నిజాయితీ ఒకటి గమనిస్తే, నిన్న నామినేషన్లో చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారే, నీకు నాకు మచ్చ పడట్లేదు, నువ్వు కొన్ని వర్డ్స్ వదిలేస్తున్నావు, అది మానుకో, నా నామినేషన్ ప్రేరణ అన్నాడు. అర్థమైందా నీకు? అక్కడ అంటే ఇద్దరి మీద ఉంది పాయింట్స్, కానీ నా ఎక్కువ ప్రేరణ మీద ఉంది కాబట్టి ప్రేరణ సైడ్కి వెళ్ళిపోయాడు. నీకు అక్కడ నీ మీదే ఖర్చు ఉన్నవాడు అయితే నిన్ను పట్టుకొని వదలడు కదా, ప్రేరణను వదిలేసేవాడు సేఫ్ జోన్లో. నిన్ను పట్టుకొని వదలడు, నీ మీద ఎటువంటి కక్ష లేదు, ఎటువంటి అదే అంటారు కదా స్వార్థం లేదు గౌతమ్కి అని చెప్పడానికి ఈ నామినేషన్ ఒకటి నిదర్శనం. ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు హోస్టింగ్ ఇది నెంబర్ 1 అండి. మీరు వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళతో నువ్వు బిగ్ బాంబ్ వెళ్తావా? నాకు అది అసలు బయాసుగా అనిపించింది. అసలు వెళ్ళిపోయిన వాళ్ళతో నీకెందుకు, ఆల్రెడీ పీకదాకా కోపంతో ఉన్నారు లోపల గౌతమ్ అంటే, నువ్వు ఒక నామినేషన్ పాయింట్ ఇచ్చి వెళ్ళాఫర్లా. అర్థమైందా? నాకు అది నచ్చలేదు. నేను ఎప్పుడు కూడా నాగార్జున గారు హోస్టింగ్ నెంబర్ 1 తోపు తురుము అంటాను, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆదివారం చేసిన బిగ్ బాంబ్ అనేది నాకు నచ్చల. ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఒకరు కాదు. డబుల్ ఎలిమినేషన్ లో ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ వాడు సేవ్ అవుతూనే వస్తున్నాడు. బట్ ఇంకొకసారి ట్రై చేద్దాం. పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఇద్దరు చిలకా గోరింకలు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ చిలకా గోరింకల్ని ఆశీర్వదించండి అందరూ కూడా బయటకు వచ్చాక. నేనైతే నాకు ఒక్క ఫైర్ కనబడినా ఇద్దరికే పాలాభిషేకం చేస్తా బయటికి వెళ్ళి.